ఇక మొదలెడదామా? నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. లేచిపోవడానికి కరెక్ట్ ఏజ్ ఏంటో చెప్పు. అప్పట్లో 20, ఇప్పట్లో 60లో కూడా లేచిపోతున్నారు. అలాంటిదే బీహార్ లో ఒక స్కూల్ డైరెక్టర్ ఏజ్ 60, అమ్మాయి టీచర్ ఏజ్ 28. వాళ్ళిద్దరూ బీహార్ నుంచి నేపాల్ కి పారిపోయమని పెళ్లి చేసుకున్నారు. ఖర్చులో ఖర్చు షష్టి పూర్తి పెళ్లి ఒకటేసారి చేసుకుందామని చేసుకున్నట్టున్నారు. కానీ పాపం పెద్దోళ్ళే ఒప్పుకోలేదు. చిచ్చి, ఈ పెద్దోళ్ళు ఉన్నారే మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోరు. అవును నాకు ఐడియా అబ్బా, పిల్లాన్ని కొట్టాలి కానీ గృహహింస కేసు కాకూడదు. ఎంతకి తెగించారా? ఏముంది, పెళ్ళాం పుట్టింట్లో ఉన్నప్పుడు కొట్టి తీసుకొస్తే అది గృహహింస కేసు కింద రాదు అని గుజరాత్ కోర్టు తీర్పిచ్చింది. ఐడియా బాగుంది. ఆ తర్వాత నీకు బ్లూ డ్రమ్ కూడా రెడీగా ఉంటది. అయిందా? బాగైందా? మన ఆడోళ్ళు ఆర్టీసీ బస్సులలో యుద్ధాలు చేస్తుంటే అక్కడ ఆఫ్రికాలో ఆడోళ్ళు దేనికోసం ఉద్యమం చేస్తారో తెలుసా? దేనికోసం? వాళ్ళ మొగుళ్ళు మందు కొట్టి మంచం ఎక్కట్లేదని రోడ్లెక్కి ఫైట్ చేస్తున్నారు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? దేవుడా, నువ్వు అంటే ఇట్లా కమ్యూనికేట్ చేస్తున్నావు కానీ కెన్యాలో పాస్టర్ చూసుకున్నాడు, డైరెక్ట్ వాట్సాప్ చాట్ చేస్తున్నాడు. అవునా? కావాలంటే జీసస్ తో చాట్ హిస్టరీ కూడా ఉంది చూడు. వైఫ్ నెంబర్ ఫ్రెండ్ నెంబర్ జీసస్ అని సేవ్ చేసుకొని ఉంటాడు. మైనర్ అమ్మాయిని గెలికితే ఏమవుతుంది తెలుసా? తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. కానీ ముంబైలో మాత్రం ఆమెకు మ్యాక్ బుక్ వచ్చింది, వానికి మాత్రం 1,00,000 ఫైన్ పడ్డది. ఇదేం తీర్పు? కాంప్రమైజ్ తీర్పు. నాకు ఏడుపు వస్తుందిరా. మీ ఆడవాళ్ళకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటో అది? చైనాలో మమ్మీ రోబోస్ వచ్చినాయంట. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, అవే పిల్లల్ని కంటున్నాయి. రే, ఆడదానికి అందమే అమ్మతనంరా, దాన్ని తీసేసుకుంటా ఎట్లరా? టెక్నాలజీయా?